తన కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ అంటూ నిన్న ముఖ్యమంత్రి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమిట్లో చేసిన వ్యాఖ్యలకు 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు స్వయానా సీఎంకు సోదరైన వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు చూశారు. కుటుంబాన్ని చీల్చుకోవటం అనేది కుటుంబం విడిపోవడానికి అంతా జగన్ చేతులారా చేసుకున్నదే, దానికి తన తల్లే సాక్ష్యం, దానికి తన కుటుంబమే సాక్ష్యం అంటూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ స్పందన ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ గుడ్ ఈవినింగ్. రామకృష్ణకి పట్టబు గారికి ముందుగా నమస్కారాలు. ఇది చాలా విచిత్రమైనటువంటి వాదన వారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా వైఖరి వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చడం, చిచ్చు పెట్టడం కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా స్పష్టంగా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని దగ్గరకు తీసుకొని మంత్రి పదవులు ఇవ్వటం, మళ్ళీ వారిపైనే పోటీ పెట్టడం అనేటువంటి అంశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది అనేటువంటిది, ఏ విధంగా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చూసాం. కానీ మళ్ళీ తిరిగి ఈరోజు షర్మిల గారిని వినియోగించి అదే చిచ్చుని, అదే గందరగోళాన్ని ఆ కుటుంబంలో సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని బజార్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని షర్మిల గారి ద్వారా వాళ్ళు నిర్వహిస్తున్నారు అనేటువంటి మాట వాస్తవం. షర్మిల గారు కూడా కేవలం ఒక పదవీ కాంక్షతో వారు మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో వారు పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అక్కడ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ ప్రజల్లో స్పందన లేకపోవడం చాలా స్పష్టంగా గమనించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని మరి కలిసి కాంగ్రెస్ పార్టీతోటి అలయన్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించకుండా కనీసం వారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో, దీనమైనటువంటి పరిస్థితుల్లో మరి వారు ఏదైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మరి దానికి ముందుగా కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా విమర్శ చేశారు కదా. రేవంత్ రెడ్డి గారిని దొంగని మాట్లాడారు కదా, లేదా సోనియా గాంధీ గారిని తిట్టలేదా, రాహుల్ గాంధీ గారిని తిట్టలేదా గతంలో? అవన్నీ మర్చిపోయి మరి కాంగ్రెస్ పార్టీ ఆ విష కౌగిలిలోకి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆత్మ క్షోభిస్తూ ఉంది ఏమో మాట్లాడేటువంటి మాటలు వింటే. అది ఎంతవరకు సబబది? మీకు ఒకవేళ నిజంగా మీకు ఆ ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదా? మీకు ఒకవేళ అన్యాయం జరిగితే నీకు ఎందుకు మాట్లాడొచ్చు కదా. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కానివ్వండి, లేదా ఏనాడు కూడా మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి వారికి ఒక అధ్యక్ష పదవి ఇచ్చారో ఆ పదవిని కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు, ఆమె ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అది ఎంతవరకు సబబో ఆలోచన చేసుకోవాలా. మరొక పక్క సిగ్గు విడిచి, అంటే కాంగ్రెస్ పార్టీ చీకొట్టినా కూడా సిగ్గు విడిచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పరిస్థితుల్లో ఎంత దారుణం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బీజేపీతో మేము కలిసిపోతున్నాము, బీజేపీతో మేము కలవటం ఏంటి? బీజేపీతో మాకు అంశాల వారీగా ఉంటుంది మా మద్దతు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఒక మెట్టు దిగైనా బీజేపీకి మీరు బానిసలయ్యారు, ప్రజలను కూడా బానిసలుగా చూస్తే ఊరుకోను, ఇది ఆమె చేసిన కామెంట్ అండి. ప్రజలను
బానిసలుగా చేయటం ఏంటి అర్థం ఉందండి. రాష్ట్ర ప్రయోజనాల కొరకే ఒక మెట్టు దిగైనా సరే కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటాం అనేటువంటిది మా యొక్క మాట. మరి ఇక్కడ ఇంకొక మాట చూస్తే, ఇంకొక పక్క చూస్తా ఉంటే మళ్ళీ వారు ఇటీవల కాలంలో ఆగర్భ రాజకీయ శత్రువు అయినటువంటి చంద్రబాబు, వైఎస్ఆర్ కుటుంబానికి ఆగర్భ శత్రువు రాజకీయంగా అలాంటి వ్యక్తిని కలిసి మాట్లాడటం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. చంద్రబాబు గారు డైరెక్షన్ లో కూడా వీరు మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే దత్తపుత్రుడిగా ఉన్నాడు. కానీ ఈ రోజు షర్మిల గారు కూడా దత్తపుత్రిక చంద్రబాబు నాయుడు గారికి అయ్యింది అనేటువంటిది రుజువు అవుతా ఉంది ఆయన మాటలు చూస్తా ఉంటే. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించడం తప్ప ఆ సందర్భంలోనే కలిశారు చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిల. తప్పేం కాదండి, తప్పేం కాదు, ఆహ్వానించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారితో షర్మిల గారు భేటీకి సంబంధించిన జరిగినటువంటి అనేక అంశాల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. నేను వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాతే వారి మాటల తీరు మారిపోయింది. వారు మాట్లాడుతున్నటువంటి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం రాజకీయమైనటువంటి విమర్శలు చేశారు తప్పితే ఏ ఒక్క మాట కూడా ఆమెను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి పరిస్థితి చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ కుటుంబాన్ని వేధించింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టింది, అనేక అంశాలందరినీ ఆ రోజు విమర్శ చేసి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని చేరి మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతవరకు సబబో విజ్ఞతగా రామకృష్ణ గారు ఏమైనా మేము సిద్ధంగా ఉన్నాం. రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మేము సిద్ధంగా ఉన్నాం. కాకమన్ రాజశేఖర్ గారు ఈ రోజు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు మీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఇదే డిబేట్లో ఇందాక మనం ప్లే చేసాం. అంటే అన్యాయం జరిగిందని వైఎస్ షర్మిల అంటున్నారు. ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి, కష్టపడినా నాకు అన్యాయం చేశారని చెప్తున్నారు. అంటే పదవులు అన్ని పంచుకోవటానిక మనం రాజకీయాలు చేసేది, ప్రజల కోసం పోరాటాలు చేసేది అనేది ఆయన మాట్లాడిన టెక్స్ట్. మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఎలా పదవులు ఇచ్చారన్న అంశాన్ని అటు అంబటి రామకృష్ణ గారు ఇటు పట్టాభిరామ్ గారు ఇద్దరు ప్రస్తావిస్తున్నారు. సార్ ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. అంటే వారు ఫస్ట్ షర్మిల గారు ఏ రూపంలో అన్యాయం జరిగింది అనేటువంటి దాని విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా జరిగిందంటే మాత్రం అది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికల తర్వాత కుటుంబాన్ని 19 ఎన్నికల దగ్గర నుంచి కూడా దూరంగా పెట్టినటువంటి మాట వాస్తవం. ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయడానికి కానీ లేదా ఎన్నికలు అయ్యేలాగా తర్వాత పదవులు కానీ అనే ఆలోచన కుటుంబాన్ని దూరంగా పెట్టినట్టు వాస్తవం. అయితే షర్మిల గారు పనిచేశారు, పార్టీకి పనిచేశారు, విజయం కొరకు పోరాడారు, వాస్తవమే. వారితో పాటు అనేక మంది పోరాటాలు చేయబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచింది. అయితే రాజకీయ ప్రయోజనాల కొరకు వారు మరి ఆ పాదయాత్ర అంటే 19 ఎన్నికలకి ఏం చేయలే. 14 వారు చేసినప్పుడు పార్టీ గెలవలేదు, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. వారు పాదయాత్ర చేసిన సమయంలో పార్టీ గెలవలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 19 ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సరే ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా పాదయాత్ర చేశారు అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేశారని మేము అనుకోలేదు అసలు. అది అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉందని చెప్తే నా కుటుంబాన్ని పక్కన పెట్టి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, ఇదే ఆమె చేసిన కామెంట్. సార్ నేను అదే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు సోదరిగా చేశారు సార్. మీరు నేను చేస్తే దాని గురించి ఇంకొక రకంగా మాట్లాడచ్చు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు సోదరి, ఆవిడ తను ఇష్టపడి చేసినటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ గారు ఓడిపోయినా కూడా
మంత్రిని చేసి లేదా 3 శాఖలు అప్పచెబితే అది సబబ్ అండి. ఆ ఆలోచన చేయలేదు కదా. ఇప్పటి వరకు ఎవరికైతే పదవులు వచ్చినాయో ప్రజల్లో నిలబడి గెలిచారు వాళ్ళు. బొత్స గారి కుటుంబం అయినా గెలిచారు, లేదా వైవి సుబ్బారెడ్డి గారైనా ఎంపీకి గెలిచారు, లేదా అవినాష్ రెడ్డి గారు అయినా ఎంపీకి నిలబడి గెలిచారు. నామినేటెడ్ పదవి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే ఎమ్మెల్యేలుగా గెలవని మోపితే వెంకటరమణని, ఎమ్మెల్యేలుగా గెలవని సుభాష్ చంద్రబోస్ని ప్రారంభంలో కేబినెట్లో తీసుకున్నారు కదా. కానీ నేను కాదంటలేదు సార్. మేము అందుకే వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాం సార్. వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము ఈ మాట అది అలా ఉంచండి సార్. ఇక్కడ షర్మిలా గారికి నేను చాలా స్పష్టంగా నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు షర్మిలా గారి మరి ఇంత నీచంగా దిగజారుతారు. కాంగ్రెస్ పార్టీ ఇంత నీచంగానికి దిగజార్చి కాకమన్ రాజశేఖర్ గారు మీరు అడుగుతున్న వివరణ అన్యాయం జరిగింది పట్టించుకోలేదన్న దాన్నే సమాధానం చెప్పాలి. అన్యాయం ఏ రూపంలో జరిగిందో అంటే పదవుల కోసం అని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షాలు కూడా అదే పాయింట్అవుట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ పదవుల విషయానికి వచ్చేసరికి వైవి సుబ్బారెడ్డి హయానా ముఖ్యమంత్రికి చిన్నాన్న ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది, టీడీపీ ప్రస్తావిస్తుంది. అలాగే సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మంత్రిగా గెలిచారు. ఆ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు ప్రస్తుతానికి. అలాగే ఈ కుటుంబం పదవుల కోసం అంటే ఇప్పుడు బొత్స ఫ్యామిలీకి 5 పదవులు ఉన్నాయి. అదే అంశాన్ని ఇప్పుడు టీడీపీ ప్రస్తావిస్తోంది. సార్ ఒక్కటి సార్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. 5 కాబట్టి 10 ఇచ్చుకుంటా. వీళ్ళు ఇచ్చుకుంటారండి. వాళ్ళు ఇచ్చుకోమనండి. గెలిచే సత్తా ఉంటే ఆ కుటుంబాల్లో ఎవరికైనా ఇచ్చుకోమనండి. అవి అలా ఉంచండి సార్. నేను వాటి గురించి తర్వాత నేను ఒకటే మాట్లాడదలుచుకున్నానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాలు సాధించడంలో విఫలమయ్యారని ఎలా మాట్లాడతారండి? ఈ రోజు ఆయన పెట్టినటువంటి ప్రతి పథకం కంటిన్యూ అవటమే కాకుండా కొత్త పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొక మాట ఏంటి, ఇంకొక మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచుతారు అని. ఎవరిని నట్టేట ముంచారో చెప్పమనండి. నమ్మిన నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పదవులు పొంది ఈ రోజు ప్రభుత్వంలో నాతో పాటు ఈ మాట మాట్లాడిన వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావించారు. సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తావన ఎత్తారు కదండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి 19 ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఆయన కూడా ప్రకటించారు. అదే సార్, దానికి సమాధానం చెప్తాను సార్. 19 ఎన్నికల్లో క్యాంపెయిన్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ స్పష్టంగా ఏం చెప్పారు, నెక్స్ట్ 24 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీసీలకి సీట్ ఇస్తాము, ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి అని ఆర్కే గారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన గెలిపించండి, నెక్స్ట్ బీసీలకి ఇస్తామన్నారు. అంటే కాకమన్ రాజశేఖర్ గారు అదే ఎన్నికల ప్రచారంలో రామకృష్ణారెడ్డిని మీరు గెలిపించి పంపించండి, నేను మంత్రిగా పంపిస్తానని మరి ముఖ్యమంత్రి అనలేదా? మరి అది కూడా వస్తుంది కదా తెర ముందుకి. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను సార్, ఈ మంత్రి పదవుల్లో చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సార్ ఒకవేళ మాట అనుండొచ్చు, కానీ ప్రాధాన్యత క్రమంలో మరి ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. అది కూడా మాట్లాడదాం. రామకృష్ణ గారు కోరుతున్నాను సార్. అంబటి రామకృష్ణ గారు ఈక్వేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీ ఈక్వేషన్స్ కాకమన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. అంబటి రామకృష్ణ గారు నేను కష్టపడ్డాను. ఒక్క నిమిషం సార్. కాకమన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం సార్. దయచేసి 1 by 1 మాట్లాడదాం సార్. ప్లీజ్ అండర్స్టాండ్. చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం సార్. 1 hour డిబేట్ కాబట్టి ఇంకా మనకి 25 minutes ఉంది. ఒక్క సమాధానం చెప్తాను సార్. వారు మాట్లాడిన దానికి ఒక్క సమాధానం చెప్తాను సార్. నేను ఏంటంటే పట్టాభి గారు మాట్లాడుతూ ఇందాక షర్మిలా గారు పెళ్లికి పిలవడానికి వెళ్ళారు తప్పితే ఎలాంటి చర్చలు జరగలేదు అని. దాన్ని ఎలా నమ్ముతామో చెప్పండి. స్వయంగా హరికృష్ణ గారు చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు జరగలేదన్న వాళ్ళ మాట నమ్మాలా, చర్చలు జరిగాయని మీ మాట నమ్మాలన్న దానికి ఎక్కడ దేనికి ఆధారం లేదు.
అయితే చంద్రబాబు నాయుడు అని చెప్పలేదని వైఎస్ షర్మిల ఇద్దరు చెప్పాలి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్, ఒక్క మాట వినండి సార్. ఇప్పుడు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు శవం పక్కనే కేటీఆర్ గారు పక్కకు తీసుకెళ్లి పొత్తుల గురించి, రాజకీయ పొత్తుల గురించి మాట్లాడేటువంటి వాస్తవం కాదు. కేటీఆర్ గారు స్వయంగా ఆయన టీవీలో చెప్పాడు కదండి, ఈ శవం పక్కనే మాట్లాడేటువంటి వాళ్ళు ఒక పెళ్లి కోసం పోయినటువంటి సందర్భంలో మాట్లాడాలనేటువంటిది నమ్మకం చెప్పమానండి సార్. ఒక్కటి సార్ రాజశేఖర్ గారు మీకు అడుగుతున్నా సార్, రాజశేఖర్ గారు మీకు అడుగుతున్నా. ఆమె ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబం వీడిపోయిందంటే జగన్ చేతులారా చేసుకున్నారు, దీనికి సాక్ష్యం దేవుడు స్వయానా నా అమ్మ విజయమ్మ అన్నారు. అంటే ఇప్పటివరకు అన్న చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో వ్యాఖ్యల్లో ఇప్పుడు విజయం రాలేదు. ఈరోజు వైఎస్ షర్మిల తల్లి పేరును కూడా తీసుకొచ్చారు, ఆమె కూడా సాక్ష్యం, నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో ఆమె కూడా చూసింది, ఆమె కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. సార్ సతీష్ గారు, సార్ మహాతల్లి విజయమ్మ గారిని కూడా రాజకీయాల ప్రయోజనాల కొరకు ఈ వివాదంలోకి లాగడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం సార్. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, చాలా మనస్తాపంతో మాట్లాడుతున్నాను. విజయమ్మ గారిని ఈ వివాదంలోకి తీసుకురావటం అనేటువంటిది ఆమె షర్మిలయ్య తీసుకొచ్చారు, నేను ఒకసారి ప్రస్తావించారు. అదే సార్, షర్మిలా గారు తెచ్చారు సార్. చెప్తున్నాను సార్. నేను అందుకొరకే ఇప్పుడు అది అలా ఉంచండి సార్. వారి మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. షర్మిలా గారు ఆ కాంగ్రెస్ విష కౌగుల నుంచి త్వరలోనే మళ్ళీ బయటకు వస్తారు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నైజం వాళ్ళకి తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజం ఎలా ఉంటుందో మరొకసారి చూస్తారు. మొన్న చూశారు తెలంగాణలో ఏ విధంగా ఆమెను అగౌరవపరిచారో, ఏ విధంగా వారిని కనీసం ఎన్నికలకు వాడుకోకుండా మరి వారి పార్టీని ఏ విధంగా హస్తగతం చేసుకున్నారో చూశారు. ఇప్పుడు వారు అంటున్నారు ఈ రాష్ట్రాలు అందరు కష్టపడ్డారు, అందరి కష్టాన్ని అన్యాయం చేశారు. కానీ తెలంగాణలో షర్మిలా గారు చేసింది ఏంటంటే అనేక మంది డబ్బు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని వారంటే తిరిగారు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీలో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తీసుకెళ్లి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని అడిగి చేశారు అవన్నీ? కార్యకర్తలు అక్కడ నష్టపోలేదా? ఇబ్బంది పడలేదా? అందరి యొక్క శ్రమ వల్లే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. రాజశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం మీకే అడుగుతున్నా సార్. అనేక విమర్శలు మీకే అడుగుతున్నా. ఈరోజు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగిన అప్పుడు ఎంపీగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ ఉండవెల్లి అరుణ్ కుమార్ని కూడా కలిశారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ న్యాచురల్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికీ పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్, పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అదొక స్ట్రెంగ్త్ అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు. ప్రజలకి ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేసాడు. సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి. డెఫినెట్గా అమ్మాయికి చాలా ఎక్స్ప్రెషన్ ఉంది, బాగా మాట్లాడగలదు. నాతో మాట్లాడితే నాకు అర్థమైందంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న రాజశేఖర రెడ్డిని చూడగానే మనం మెస్మరైజ్ అయ్యేవాళ్ళం. నువ్వు ఎంత శత్రుత్వం ఉన్నా ఇల్లు కూర్చుని 10 నిమిషాలు మాట్లాడేటప్పటికి అనవసరంగా మనం ఇతను తప్పట్టామా అని ఒక ఫీలింగ్ వచ్చేది రాజశేఖర రెడ్డికి. ఆ ఫీలింగ్ ఈవిడ ఏమన్నా వచ్చిందేమో, ఈవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని వేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక. రైట్. కాకమాన్ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి కామెంట్స్ చూసాం. అంటే వైఎస్ఆర్ కూతురుగా ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్ట్రెంత్ అవుతుంది. రెండోది రాజశేఖర రెడ్డితో మాట్లాడితే ఒక 10 నిమిషాలు మాట్లాడితే మెస్మరైజ్ అయిపోతాము, కొంచెం ఆ లక్షణాలన్నీ ఆమెకి వచ్చినట్టుగా ఉన్నాయి అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ స్ట్రెంత్ అవుతుందని అన్నారు ఆమె రాక వల్ల. కాకమాన్ గారు. అఫ్ కోర్స్ సార్, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుందో
లేకపోతే ఇంకా దిగజారిపోతుందో ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదైతే ఉండవల్లి గారు చెప్పారో 100% కరెక్ట్. మేము కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళం, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళమే. రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నారని అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. మరి ఆమెను చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నారు అంటున్నారు. ఏం సార్? ఆమెను చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నారన్న ఆయన అభిప్రాయం సార్ అదే. ఓకే 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 సార్. సార్ ఉండవల్లి గారి అభిప్రాయం అది, రామకృష్ణ గారు వారు అలా మాట్లాడారు, వాడి అభిప్రాయం అది. దాన్ని మనం కాదంటానికి ఏం లేదు కదా, దాన్ని మనమేం కాదంటానికి లేదు. ఆయన అభిప్రాయం అది అలా ఉంచండి సార్. ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడింది రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధనలో ఆరోగ్యశ్రీ దెబ్బతింది అన్నారు సార్. కానీ ఆరోగ్యశ్రీకి ఈ రోజు 25 లక్షలు చేశారు సార్. ఈ రోజు పరిమితిని పెంచారు సార్ 25 లక్షలకి. తర్వాత అంటారా మరి చెల్లించలేదు అన్నారు. ఒకవేళ ఎక్కడైనా హాస్పిటల్స్ లోకి చెల్లించకపోవచ్చు, చెల్లిస్తారు. కానీ చెల్లించలేకపోవటానికి లేదా ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవటానికి కారణం ఎవరు? గత 5 సంవత్సరాలు తెలుగుదేశం 2,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచి వెళ్ళారు. 20 లక్షలు వడ్డీ కట్టాలి. కాకమాన్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ.